41,000 కోట్లు చెప్పినారు. మళ్ళీ కొద్ది రోజులు 36,000 కోట్లు పంపిస్తారు. చివరికి 31,000 అని చెప్పి ఖాయం చేస్తున్నారు. బడ్జెట్ పెట్టినాడు 26,000 కోట్లు అనుకుంటున్నారు. ఇవ్వటం 18,000 కోట్లకి ఇచ్చినామని చెప్తున్నారు. కానీ మరి స్వయంగా ఆర్థిక మంత్రి గారే బ్యాంకర్లతో మాట్లాడుతూ మీరు 7,500 కోట్లు ఇచ్చినా ఇప్పుడు మేము 18 కోట్లు జమ చేసినామన్నారు. ఈ మొత్తం కూడా ఒక పథకం ప్రకారం రైతాంగాన్ని గందరగోళం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ రైతులు రోడ్డు మీకు వస్తారో, ఎక్కడ మమ్మల్ని నిలదీస్తారో అన్న భయంతో ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క తిరిగి మాట్లాడుతూ ప్రజలు పక్కలో పట్టించే ప్రయత్నం చేస్తారు. వాస్తవానికి ప్రభుత్వానికి రైతులందరికీ ఇచ్చిన మాట ప్రకారం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసే ఆలోచన కనపడడం లేదు. ఏదో ఒకటి చేసేసి తప్పించుకుందాం, అయిపోయింది అని చెప్పి చెప్తామని అనుకుంటాం. మీరు చూస్తే డిసెంబర్ 15 నాడు ముఖ్యమంత్రి ఏం మాట్లాడిన బయట 31,000 కోట్ల రూపాయలు ఇచ్చేసినాం, మేము మాట తప్పం మనం మేము ఇచ్చిన మాట ప్రకారం చేసినాం అని చెప్పి మాట్లాడారు. ఏమైంది? 2-3 రోజులకి ముందే ఆయన క్యాబినెట్లో ఒక మంత్రి 17,900 కోట్లు చేసినాం, ఇంకా 13,000 కోట్లు చేయాల్సిందని మాట్లాడారు. రాని వాళ్ళు ఎక్కడికి పోవాలంటే ఒక ఆయన బ్యాంకు పొమ్మన్నాడు, ఒక మంత్రి ఏమో వ్యవసాయాధికార కడుకోమన్నాడు, ఒక మంత్రి కలెక్టర్ కడుకోమన్నాడు. ఎక్కడికి పోయినా ఎక్కడి నుంచి సమాధానం లేదు. రైతులు ఎక్కడ చెల్లినా ఎక్కడ సమాధానం లేదు. ఈ పరిస్థితుల్లో రైతులందరూ కూడా రోడ్ల మీదకి వస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వానికి వాళ్ళకి బాధ తెలియజేయాలి, వాళ్ళ కట్టుబడి తెలియజేయాలి. వస్తే అటువంటి రైతుల పైన కేసులు పెట్టి భయపెట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ ఇది ఒక రైతాంగ ఉద్యమంగా మారుతుందో దీన్ని అణచివేయాలనే ఉద్దేశంతో రైతులు ఏదో దిష్టి బొమ్మ దగ్గర పెట్టిందని ఇదని అతను ఒకరితోని ఇదే దిష్టి బొమ్మలు ఇదే రేవంత్ రెడ్డి చాలాసార్లు దగ్గర పెట్టాడు. మరి ఆ రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్గర పెడితే వచ్చిన నష్టం ఏందో, దానికి పోలీసులకు అంత ఉత్సాహం ఎందుకో ఆయన నుంచి ఫోన్ చేసి చెప్పి హైదరాబాద్ నుంచి మనకి కేసు పట్టిస్తాం. ఇది పూర్తిగా ప్రభుత్వం యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క దుర్మార్గమైన ఆలోచన, మోసం, దగా కాదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతులకు అర్హులైన రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టో ఇచ్చిందో, ఏదైతే రాహుల్ గాంధీతో మాట్లాడించిందో అది చేసి తీరాలి. 49,000 కోట్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతాంగం మాఫీలో వేయాలి. ప్రతి ఒక్కరు కూడా జరిగి తీరాలి. అప్పటి వరకు తప్పకుండా రైతులు చేసే ఆందోళనకు టీఆర్ఎస్ పార్టీని మద్దతు ఇస్తాం. ఇప్పటి వరకు సార్ నేను ఏంటంటే రేషన్ కార్డు నేను